సాలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఏప్రిల్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు సాలేశ్వరం జాతర గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు సాలేశ్వరం జాతరకు రాకండి. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే సాలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, రేవంత్ చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సాలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ బదావత్ సంతోష్ జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ, సాలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందువలన తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతరలో పాటు భక్తులను అనుమతిస్తున్నట్లు ఫరహాబాద్ నుంచి లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అటవీ శాఖ సిబ్బందితో కలిసి పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని, రాత్రి వేళల్లో నడిచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మధ్యలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులో నాగర్ కర్నూలు, కొల్లాపూరు, కల్వకుర్తి, అచ్చంపేట డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం విరివిగా బస్సులను ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూలు డిఎంను కలెక్టర్ ఆదేశించారు. వైద్య శాఖ తరపున పలు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను 24 గంటల పర్యవేక్షణ జరిపేలాగా ఏర్పాటు చేయాలని, కింది గుండం దగ్గర వైద్య సిబ్బందిని అన్ని రకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉండాలని డిఎంహెచ్ను కలెక్టర్ ఆదేశించారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల దృష్టిలో ఉంచుకొని వేసవి కాలంలో కావున భక్తులకు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని, వాహనాలకు అనుమతి తదితర అంశాలను పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమంలో భాగంగా అడవిలో ప్లాస్టిక్ వినియోగించకుండా చూడాలని, 2 రోజులు అన్ని శాఖల అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో తాను కూడా పర్యటించి పకడ్బందీగా ఏర్పాట్లు జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా సాలేశ్వరం జాతరకు గర్భిణీ మహిళలు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు సాలేశ్వరం జాతరకు రాకుంటే మంచిదని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అధికారులు, కమిటీ సభ్యులు, చెంచు సంఘాల నాయకులు, పోలీస్ శాఖ సహకారాలు అందించాలని, సాలేశ్వరం జాతరకు అత్యంత పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖ అధికారులు, సాలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, చెంచు సంఘాల నాయకులు లింగస్వామి, గురవయ్య, ఏర్లపెంట సర్పంచ్ శివమ్మ తదితరులు పాల్గొన్నారు. కావాలని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. సో రాంపూర్ పెట్టాలి మనకి అది బోర్వెల్ అంతా సోలార్ ఉంది సార్. ఆల్రెడీ ఇంతకుముందు మేము పేరుసారి మనం మాట్లాడాం, మీరు కూడా ఇచ్చిన పర్మిషన్. ఇంకోటి బస్ స్టాండ్లో వేసిన సార్ బోర్డు, ఇంకోటి దాన్ని ఇంకా సోలార్ ఫిక్స్ చేయలేదు, మోటార్ అందులో దింపలేదు. ఇంకా రాంపూర్లో కూడా అది రిపేర్ చేయలేదు సార్. మిషన్ దగ్గర బోర్డు వేసిన ఇంతకుముందు. ఓకే, సో నెక్స్ట్ ఈసారి కూడా आज 3 days का మేము వచ్చి పైన మాట్లాడుతాం. మా డిపార్ట్మెంట్ అండ్ కొంత కాలేజ్ పర్స్పెక్టివ్ ఏంటంటే కొంచెం ఫైర్ పెట్టడం కానీ 1 లీటర్ బాటిల్ వాడడం. సో మీతో 1-2 అంబులెన్స్ పెట్టుకోండి. కాలేజ్ దగ్గర లాస్ట్ పెట్టుకోకపోతారు, అక్కడ ఒక అంబులెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒక 3-4 ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవాలి. పుల్లేపల్లి దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ ఆల్వేస్ కంటిన్యూస్గా 24/7 అవైలబుల్ ఉండాలి. సో సమ్మర్ కాబట్టి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎవ్రీ ప్లేస్లో ఉండాలి. అన్ని ప్లేసెస్లో కింద కూడా ఎన్ని అవసరం ఉంటే అన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉండాలి. అండ్ మనం డాక్టర్స్ని ఎవరినైతే వాడుతున్నామో వాళ్ళంతా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళని వాడాలి.